ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయార మండలంలో ఉన్నటువంటి ఒక మామిడి తోటలో ఉన్నాము. మనకు ఎండాకాలం అనగానే గుర్తొచ్చే పళ్ళలో ముఖ్యంగా మామిడి పండ్లు. ఈ మామిడి పండ్లు మొత్తం కంపల్సరీ ఎండాకాలం సరే కంపల్సరీ అందరు తినాల్సిందే. ఈ మామిడి పండ్లు కూడా చాలా రకాల మామిడి పండ్లు ఉన్నాయి. బంగనపల్లి కానీ, తోతాపూరి, హిమాయత్, ఇంకా రసాలు అనేవి చాలా రకాల పండ్లు మొత్తం ఉన్నాయి. ఈ పండ్లలో కూడా ఎందుకు మరి ఈ పండ్లలో అంత విషిత ఉంది? ముఖ్యంగా మనం విజువల్స్ చూసుకోవచ్చు. మీకు ఒక ఈసారి మొత్తం ఒక నూతన రకమైన మామిడి పండు మాత్రం నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మీరు అవాక్ అవుతారు. ఎందుకంటే మామిడి పళ్ళకి ఈ విధంగా కట్టడం ఏంటి, ఈ విధంగా దీనికి సెక్యూరిటీ ఏంటి అనేది మొత్తం సుమన్ టీవీ ప్రేక్షకులకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక తోటలో అన్ని మామిడి పళ్ళకి కూడా ఇట్లా ఒక సెక్యూరిటీగా ఇటు పాలిథిన్ కవర్తో వీటికి సూర్యరశ్మికి ఇట్లా ఏం తాగకుండా కూడా వీటికి చీడపీడలు వాటికి ఉన్నటువంటి వైరస్లకు ఇట్లా ఏం సోకకుండా ఇక రైతులు ఒక వినూత్న పద్ధతిలో ఇక్కడ మామిడి సాగు చేస్తున్నారు. సుమారు ఒక 40 ఎకరాల్లో ఉన్నటువంటి తోటలో ప్రతి ఒక్క మామిడికాయకి ఉన్న మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క తోటకు ఉన్నటువంటి కాయకి కూడా ఇలాంటి పాలిథిన్ కవర్కి ఇట్లా కవర్ చుట్టేసి వీటిని సెక్యూరిటీగా ఉంచుతున్నారు. వీటికి ఇలా చేయడం వల్ల మార్కెట్లో మంచి దిగుబడి వస్తుంది, మామిడి పండు కూడా మంచి కాయ వచ్చి మంచి రేట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు కొంతమంది చెప్తున్నారు. అసలు ఎందుకు ఇలా కడుతున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి మామిడి తోటలు చేస్తున్నారు? ఇది ఇలా కట్టడం వల్ల ఉపయోగం ఏంటి అసలు? మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నది మామిడి తోట. దీన్ని కడటం వల్ల పండుగ కానీ మనకి కాయ కూడా ఏసీలో ఎట్లుంటాం మనం అట్లుంటుంది, కాయ బాగుంటుంది. పండుగ కానీ ఏమి రాదు, గాలి వానలకు కూడా కాయ రాలదు, ఏమి రాదు, గాలి దుమ్ములు వచ్చినా ఏం కాదు. దీనివల్ల చాలా బాగా కాయ నీట్గా ఉంటుంది. కాయ చూస్తానికి ఏసీలో కాయ ఉన్నట్టుంటుంది, మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. అంటే గతంలో ఉన్న తోతాపూరి, హిమాయత్ నగర్ అంటే ఆ హిమాయత్ రకం ఉన్న మామిడి ఏంటి? బంగినపల్లి రకం, బంగినపల్లి కట్టిరండి. బంగినపల్లికి ప్రతి ఒక్క కాయ కట్టొచ్చండి. ఏ కాయ కట్టినా మంగు కానీ ఏది రాకుండా ఉంటుంది, బాగుంటుంది కాయ. పండుగ తగలదు, ఏం తగలదు, గాలి వానలకు కూడా దెబ్బతిందు, మంచిగా ఉంటుంది కాయ. అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి ఆ కాయలతో పాటు వీటికి స్పెషల్ ఏంటి అసలు? స్పెషల్ అంటే కవర్ పడటం వల్ల మన కాయ నీట్గా ఉంటుందండి. మన ఏసీలో ఎట్లా ఉంటాం మనిషి అట్లా మంచిగా నీట్గా తెల్లగా బాగుంటుంది కాయ. క్వాలిటీ వస్తుంది, ఇతర దేశాలకు పోవడానికి మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నట్టు. ఎక్స్పోర్ట్ గా బాగా పనిచేస్తుంది. ఎక్స్పోర్ట్ మార్కెట్ ధర ఎట్లుంది? దీని రేట్ ఎక్కువ ఉంటుందండి. దీని రేట్ కవర్ కట్టిన దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. సుమారు ఎంత ₹1,00,000 ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నట్టు రైతులు ఎక్కువ వీటినే సాగు చేస్తున్నారు లేదా మామూలుగా కడుతున్నారండి? అందరు ప్రతి ఒక్కరు కడుతున్నారు కవర్లు. కడటం వల్ల చాలా మంచిది, చాలా మంచిది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు కాయ ఇక్కడ దీనికి వెయిట్ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి శాఖ కొమ్మకి ఉన్నటువంటి చివర్లో కడతారా లేకపోతే మొత్తం స్టార్టింగ్ నుంచి కడతారా? ఇది కాయ అంటే గోలికాయ సైజ్ అయిన కానించి కడతారు. ఈ సైజు ఉన్న కానించి కడతారండి. కాయ కడితే సరిపోద్ది. మంచిగా 1/2 కేజీ పైన వస్తుంది కాయ. 1/2 కేజీ పైన వస్తుంది. బాగుంటుంది అసలు కాయ. ఎంత నీట్గా ఉంటుంది అంటే మనం చూస్తే ఆశ్చర్యపోతాం ఆ కాయని. అసలు అంత చక్కగా ఉంటుంది మార్కెట్. అంటే ప్రత్యేకించి ఏమన్నా మందు ఇట్లా వాడతారా లేకపోతే? అసలు ముందు ఏమి ఉండదు దానికి. ఏం ముందు తాగాలి, ఏం కొట్టే పని లేదు. అసలు మామిడి తోట అనగానే మందులన్నీ మనం ఫస్టే కొడతాం. అసలు మామిడికాయకి అసలు ఉండదు, ముందనే తగలదు ఎప్పుడైనా కానీ. మనం కొట్టేది ఎప్పుడు ముందు కొట్టేస్తాం, తర్వాత అసలు ముందనే తగలదు. ఆర్గానిక్ అంటే మామిడి తోటలు ఏమైనా పద్ధతి గతం నుంచి ఉందా ఈ పద్ధతి? కొత్తగా వచ్చిందండి, కొత్తగా వచ్చింది. 2-3 సంవత్సరాల నుంచే కడుతున్నాం ఇది. అంటే ఎక్కువ ఈ బయారం రైతులు కూడా చూస్తారు మామిడి తోట కడతాం. మంచిదండి, ప్రతి ఒక్కరు కడతాం. కొద్ది ఖర్చుతో కూడిందే కానీ గవర్నమెంట్ సబ్సిడీకి ఇస్తే మంచిగానే. ఎంత ఖర్చు వస్తుంది ఒక కాయ? ₹4 పడుతుందండి కవర్ వచ్చేపాటికి. గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తే మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం చూస్తే ఈ 40 ఎకరాలు ఉన్న మామిడి తోటలు కూడా అన్ని కాయలు వెడుగట్టి కట్టి ఏదో ఒక లైట్లు బల్బు ఇలాడినట్టు ఉంది. వీటి కోతుల నుంచి కూడా వీటి జాగ్రత్తగా, కోతుల గురించి కానీ మెయిన్ పండుగ అండి. పండుగ కాయ తయారైన తర్వాత పండుగ వస్తుంది. పండుగ వల్ల చాలా నష్టం చేస్తుంది. ఇప్పుడు ఇక ఆశించదు అసలు, దాన్ని ఏది ఆశించదు. ఇక అది గాలికి కూడా ఏం కాదు, వాన వచ్చినా కవర్ తడదు, గాలి కూడా రాదు, సూర్యరశ్మి కూడా వీటికి తగలదు. ఏసీ ఎట్టుంటుంది అట్టనండి, ఏసీలో ఉన్నట్టే తెల్లగా మంచిగా. అసలు మీరు చూస్తే ఒక 20 రోజుల తర్వాత చూస్తే మీరే ఆశ్చర్యపోతారు కాయని చూసి. లాభాలు వస్తుంది, లాభం మంచిగా వస్తుంది, బాగుంటుందండి. మన కాయ కూడా కవర్లు కట్టేమనుకో లెక్క దొరికింది ఎంత ఇంత కాయింది మన చెట్టుకు అనేది ఆటోమేటిక్ లెక్క కూడా వస్తుంది. రైతు కూడా తెలిసిపోద్ది ఎంత కాయింది అనేది. అంటే ఇది ఎక్స్పోర్టింగ్ కాకుండా ఇక్కడ బయట మార్కెట్ లో కొద్దిగా ఎక్కువ మధ్య తరగతి వాళ్ళు కొనలేరు కానీ, కొద్దిగా ధనికులు కొనగలుగుతారు కానీ మధ్య తరగతి వాళ్ళు కొనలేరు. చెప్పండి సార్, ఎట్లుంది సార్ ఇప్పుడు ఇదంత పరిస్థితి? నాకు అంత అనుభవం లేదు, మా బామ్మకి ఎక్కువ అనుభవం. అంటే మీరు తీసుకున్నారు కదా, దాన్ని చూస్తే మీకు ఏమైనా మా వాళ్ళది తోట ఇది.
మావాడిది తోట. మామూలుగా మనం మామిడి పళ్ళు చూస్తుంటాము బయట, ఈ కవర్లు కట్టడం ఏంటి అని. అయితే దీనివల్ల ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు పొండే గాని చుక్క గాని మంగు గాని అట్లాంటివి ఏమి రాదు, కాయకి ఏమి ఆశించరు. కాయ నీట్ గా చాలా బాగుంటుంది చూస్తాకు కూడా. కొనేవాళ్ళు కూడా కాయసి పెడతారు కాయ కొనాలని. రేట్ ఎక్కువైనా కూడా 10 రూపాయలు ఎక్కువైనా కూడా కాయ బాగుంది దీన్ని కొనుక్కుందాం కాయసి పెట్టి కొనుక్కుంటారు. కొనుక్కునే రైతులు కూడా. ఈ రైతులు పండించిన కాయకి గిట్టుబాటు ధర వస్తుంది, తోట రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. కొనుక్కునే ఆశ్రమానికి కొనుక్కునే వాళ్ళకి కూడా కాయ బాగుంటుంది, తింటాక బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కాయలో అయితే తేడా రాదు, రుచిగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది కాయ. ఇప్పుడు గతంలో అంటే వేరే ఇప్పుడు కొన్ని పండ్లకు పెట్టలేదు కదా, వార్తలు పోల్చుకుంటే ఇవి రుచిగా ఉంటుంది కొద్దిగా. ఇది కూడా తేడా వస్తుంది కాయలో. ఇది కాయ నీట్ గా ఉంటుంది ఆ కాయ కన్నా. మన మార్కెట్ లో పెట్టినా కూడా ఆ కాయ ఈ కాయ పక్కన పెట్టి దీనికే లైక్ చేస్తారు దానికన్నా. చూడడానికి మంచిగా అందంగా నీట్ గా ఉంటుంది, కాయ టేస్ట్ ఉంటుంది. దాని మీద చుక్క ఉండదు, మంగు ఉండదు, ఏమి దోమ కట్టు ఉండదు కదా. దానివల్ల కొనేవాళ్ళు రసాయనం ఇట్లా వేరుగా ఇది అసలు ఏ రసాయనం దీనికి ఉండదండి. ఇది రసాయనాలు ఎప్పుడు కొట్టినా తోట పూత కన్నా ముందే కొట్టేస్తారు. ఎక్కువ పూత పడ్డాక మందులు కొట్టరు మామిడి తోటకి. ఇదంతా ఆర్గానిక్, దీని రసాయనం ఏం వాడరు దీనికి. మొత్తంగా విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి మామిడి తోటలు మొత్తం ఇక్కడ వినూత్న పద్ధతిలో రైతు పండిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే కాయ చిన్నప్పటి నుంచి కొంచెం కాయ ఒక సైజు వచ్చేంత వరకు మొత్తం వీటిని కాపాడుకుంటూ, కనీసం వీటికి సూర్యరశ్మి కూడా తగలదు, వీటికి గాలి తగలదు, వీటి అందంగా ఉంటుంది. పండు కూడా మార్కెట్లో కూడా మంచి ధర పడుతుంది. సుమారు క్వింటాల కూడా రూ.1,00,000 కూడా ధర వస్తుంది. టన్ను కూడా రూ.1,00,000 వస్తుంది చెప్తున్నారు. అందరూ మార్కెట్లో కూడా దీనికి మంచి అధిక లాభాలు వస్తున్నాయి. దీన్ని బయట దేశాలకు కూడా దిగుమతి చేస్తున్నారు. రుచికరంగా ఉంటుంది. దీన్ని పండించుకుంటే మాత్రం రైతులకి ఎలాంటి నష్టాలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే లోకల్లో ఉన్న మార్కెట్ కూడా దీనికి మంచి ధర పలుకుతుంది. సుమారు అంటే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నట్టు ఇటు మామిడి తోటల్లో కూడా ఎక్కువ శాతం కూడా వీటికి ఇలాంటి పద్ధతి పాటిస్తున్నారు. మంచి లాభాలు వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నట్టు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది.